ఆయన భార్య పేరు మేనక. రంభ ఊర్వశి మేనకానికి ఒకటి సుమా, ఆమె వేరే. ఈమె ఒక దివ్య కాంత, అప్సరసలలో ఉన్న మేనక వేరే. హిమవత్ పర్వతరాజు భార్య మేనక వేరే. ఈమె ఒక దివ్య స్త్రీ, ఆమెను పెళ్ళాడాడు ఆయన. చాలా కాలం వరకు సంతానం కలగలేదు. వారి ఇంటి ఇలా వెళ్ళిపో ఆ రాజరాజేశ్వరీదేవి, పరమేశ్వరీదేవి. అందువల్ల సంతానం కోసమని, బిడ్డల కోసమని ఆయన పర్వతరాజు హిమవంతుడు తపస్సు చేశాడండి. ఎవరి గురించి చేశాడు? కాత్యాయని అమ్మవారు పరమేశ్వరుని గురించి చాలా ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. పర్వతరాజాగ్రణి హిమవంతుడు సర్వేంద్రియ నిగ్రహుడై అమ్మ పొంగిపోయింది. బ్రహ్మాండమైనటువంటి రూపంతో కనిపించింది అమ్మ. చేమంతి పువ్వుగా చంద్రుణ్ణి, నల్లని ఆకాశాన్ని కొప్పుగా, సూర్యుడిని చంద్రుణ్ణి అగ్నిని 3 నేత్రాలుగా, నడుము నుంచి పాదాల వరకు కిందనున్న లోకాలు, నడుము నుంచి శిరస్సు వరకు పైనున్న లోకాలు, 14 లోకాల రూపంతో కనిపించింది అమ్మ. ఆశ్రిత జన భయ భర్గ కనకదుర్గ అమ్మవారు కనిపించింది. ఏవయ్యా హిమవంతుడా, నీ తపస్సునకు మెచ్చుకున్నా, ఏం కావాలి అన్నాడు. ముందర నన్ను ప్రార్థించని అమ్మ అని జగజ్జనని పాదాల మీద పడిపోయి అమ్మ దివ్య దృష్టి ఇచ్చింది. ఆయనకి ఇస్తే ప్రార్థించాటండి. ఎవరిని ప్రార్థించాడండి ఆయన? ఇటువంటి ప్రార్థన మీరు ఎప్పుడు విని ఉంటారేమో అని నేను అనుకుంటున్నా. ఆదిభట్ట నారాయణ దాస్ గారు చేశారు అమ్మవారిని ఇటువంటి ప్రార్థన.